ఆదిలాబాద్ ఆశా కిరణం బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి జోరు పెంచారు. కంది శ్రీనివాసరెడ్డి ఇస్తున్న భరోసాతో బీజేపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రజాసేవా భవన్ వేదికగా ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలోకి జాయిన్ అయ్యారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్ కు శ్రీరామ రక్ష అని కొత్తగా చేరిన నేతలంతా స్పష్టం చేశారు. అటు అన్ని వర్గాల ప్రజలను శ్రీనివాసరెడ్డి ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. సరైన నాయకుడు లేక అల్లాడిన ఆదిలాబాద్ నియోజకవర్గానికి బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి రూపంలో గట్టి నాయకుడు దొరికాడు. ప్రజా సేవా కార్యక్రమాలతో అందరికీ ఆత్మ బంధువుగా మారిన కంది శ్రీనివాసరెడ్డిని జనమంతా కోరుకుంటున్నారు. శ్రీనన్న మా అన్న అంటూ అన్ని వర్గాల జనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కంది శ్రీనివాసరెడ్డిపై ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. అందుకే ఇతర పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి తప్ప ఇతర పార్టీలకు స్థానం లేదంటూ ఆ పార్టీ కండువాను కప్పుకుంటున్నారు. అదిగదిగో కదిలే పులి బిడ్డనా నడుతాము సీనన్న బాటలా, అదిగదిగో కదిలే పులి బిడ్డనా నడుతాము సీనన్న బాటలా, ఉసిల్ల పుట్టలా ఉరకలేసే చురుతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల, ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల. ఆదిలాబాద్ లోని ప్రజాసేవా భవన్ వేదికగా బీజేపీలోకి ప్రతిరోజు చేరికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన నేతలు క్యాడర్ కంది శ్రీనివాసరెడ్డికి జై కొడుతున్నారు. తాజాగా ప్రజాసేవా భవన్ వేదికగా శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం దార్లోది గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యువనేత కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఇక్కడ ఈరోజు మన ప్రజాసేవా భవన్ లో కంది సీనన్న చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి యువతకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఈరోజు సీనన్న అంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుండె, ప్రతి అవ్వ, ప్రతి పిల్లపు సీనన్న అన్నట్టు ప్రతి చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్క యువత వరకు కూడా ప్రతి ఒక్కరు సీనన్న రావాలి, ఆదిలాబాద్ మారాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈసారి 100% 99% కూడా కాదు, 100% సీనన్న గెలుపు సాధ్యం. గెలుపు మాత్రం ఇది ఎవరు ఆపలేదు. సీనన్న గెలుపు ఆపడం అనేది అసాధ్యం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే యువత ఒక్కసారి ప్రశ్నించడం మొదలు పెడితే ఆ ప్రభావం ఎట్లా ఉంటదంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, భూకబ్జాలు చేసే రాజకీయ నాయకులు, దొంగ 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 పనులు చేసే రాజకీయ నాయకులు, ప్రజలను మోసం చేస్తున్న ఈ రాజకీయ నాయకుల్లో గుండెల్లో గుబులు పెట్టి వాళ్ళు ఏం చేయాలా, మాకు ఈ తలకాయ నొప్పి ఏమొచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈసారి మీరు ఏదేమనుకున్నా, మీరు దోచుకున్నా దాచుకున్నా ప్రతి ఒక్కదాన్ని బయటకు తీసుకొచ్చి ఈ యువత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి యువత, ప్రతి ఒక్క యువత, కేసీఆర్ యువసేన ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క నాయకుడిని ప్రశ్నిస్తాడు, ప్రతి అక్రమాన్ని ప్రశ్నిస్తాడు. ప్రతిదీ ప్రశ్నించి 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 మిమ్మల్ని గద్దెదించి సీనని గద్దె ఎక్కిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదివాసీ బిడ్డలను జోగు రామన్న అవమానించిన తీరును యువనేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ బిడ్డలకు పోడు పట్టాలు ఇప్పించలేకపోయారని మండిపడ్డారు. ఆదిలాబాద్ బిడ్డలను దగా చేసిన జోగు రామన్నకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివాసీలని ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న జోగు రామన్న, ఆదివాసీలకు ఏమిచ్చినావు? ఏం లబ్ధి పొందిన ఆదివాసీలని పాలనలా? ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని అలుసగా తీసుకుంటున్నటువంటి జోగు రామన్న ఆదివాసీల ఉసురు మీకు తలుపుతుంది. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా జోగు రామన్న గారు, 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ ప్రజలు
4 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, ఒకసారి మంత్రిగా చేస్తే, 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నీకు ఒకసారి మంత్రి చేసినటువంటి మీకు తెలియదా? రేషన్ కార్డులు ఎమ్మెల్యేనే రేషన్ కార్డు చెప్పి తీసియాలని, స్కాలర్షిప్లు ఎమ్మెల్యేనే చదువుకున్న బిడ్డలకు రిలీజ్ చేయాలని నీకు తెలియదా? ఇండ్లు ఆదివాసీ గూడాలలో గాని ప్రజలకు ఇండ్లు కట్టియాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదని నీకు తెలియదా జోగురామన్న గారు? భూమి లేని నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలలో అనేక మంది భూమి లేని పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలకి సబ్సిడీ మీద లోన్లు ఇప్పియాలని నీకు తెలియదా? ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో సబ్సిడీ మీద లోన్లు మీ ప్రభుత్వం చంపేసింది జోగురామన్న గారు. 9 సంవత్సరాల కాలంలో ఆయిల్ ఇంజన్లు కొనుక్కుంటందుకు గాని, పైపులు కొనుక్కుంటందుకు గాని, స్ప్రింక్లర్లు కొనుక్కుంటందుకు గాని, ఆటో కొనుక్కుంటందుకు గాని, ట్రాలీ కొనుక్కుంటందుకు గాని సబ్సిడీ మీద లోన్లు ఒక్కటని ఇప్పించినవా నువ్వు? అంటే ఆదివాసీ బిడ్డలు అమాయకులు. ఆదివాసీ బిడ్డలకు నోరు లేదు. ఆదివాసీ బిడ్డలు నోరు తెరిచి అడగరు. ఆదివాసీ బిడ్డలల్లో చదువుకున్నోళ్ళు తక్కువ. అందుకనే వాళ్ళని మోసం చేస్తున్నావా జోగురామన్న గారు? మీ మోసాల మీద మోసాలకు ఆదివాసీలు భరించి 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 అలసిపోయిండ్రు. ఈసారి జోగురామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి, ఆదిలాబాద్ లో చిత్తుగా ఓడించడానికి ప్రతి ఆదివాసీ బిడ్డ కష్టపడతాడు. ప్రతి ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేంత వరకు ఆదివాసీ బిడ్డలు ఎవరు నిద్రపోరు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో బీజేపీ జెండానే ఎగురుతుందని, డబుల్ ఇంజన్ రాబోతుందని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ కు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని జోగు రామన్నపై జనమంతా ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అభివృద్ధి ఆదివాసీ ప్రాంతాల్లోనే జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలపై జోగు రామన్న పెట్టిస్తున్న అక్రమ కేసుల సంగతిని ఎండగట్టారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదివాసీలను అక్రమ కేసులతో వేధించవద్దని, అవసరమైతే తనపై కేసులు పెట్టాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ ను తాను వేడబోనని, ఆదివాసీలు మొదలుకుని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి కొండ బద్దలు కొట్టారు. రేపు ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునేది ఆదిలాబాద్ లో కంది సీనన్న. బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ లో అభివృద్ధి మొట్టమొదటిగా ఆదివాసీ గూడాలలోనే జరుగుతుంది. నేను మీ అందరికీ వాదా ఇస్తున్నా దాదాలారా, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన తర్వాత మొట్టమొదటి అభివృద్ధి ఆదివాసీ పల్లెల్లోనే జరుగుతుంది. ఆదివాసీ బిడ్డల్ని జోగు రామన్న గారు అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజల మీద మీరు పోలీస్ కేసులు పెట్టకండి. మీకు కంది శ్రీనివాసరెడ్డి నేను ప్రశ్నిస్తున్నా కదా, అవసరమైతే నా మీద వందల కేసులు పెట్టు, అమాయక ప్రజల మీద కేసులు పెట్టద్దు జోగురామన్న గారు. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా అక్రమ కేసు పెట్టి చెప్పండి జోగురామన్నకి, మా కంది సినాన్న దాదాల వకీల్ని పెట్టి ఇడిపిస్తాడని చెప్పండి. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా పోలీసు వాళ్ళు చేతులెత్తే ఆదిలాబాదు బగ్గుమంటదని చెప్పండి. ఆదివాసీ బిడ్డలందరికీ కూడా కంది సిరన్న అండగా ఉంటాడని చెప్పండి. ఆదివాసీ బిడ్డలకి ఏ సమస్య వచ్చినా కూడా కంది సిరన్న తోడుగా ఉంటాడని చెప్పండి. అటు జైనద్ మండలంలో పలు చోట్ల బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. శుభకార్యాల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో పాల్గొని కంది శ్రీనన్న పెళ్లి కానుకను అందించారు. చేతిలో అధికారం లేదు, అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి తరహాలో పెళ్లి కానుకను అందించడం కంది శ్రీనివాసరెడ్డికి సాధ్యమైంది. అందుకే పెళ్లి కానుకను అందుకున్న వధూవరులంతా శ్రీనివాసరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. శుభకార్యాలతో పాటు ఆత్మీయ సమావేశాల్లోనూ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ మణిపురం బ్రాహ్మణ మ్యూచువల్ హౌసింగ్ సొసైటీలో బ్రాహ్మణ సంఘం మీటింగ్ జరిగింది. బ్రాహ్మణ వర్గానికి అండగా ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. బ్రాహ్మణులు ఐకమత్యంతో సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మన బ్రాహ్మణ సమాజంలో అద్భుతమైనటువంటి ఐక్యత తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. అద్భుతమైనటువంటి ఐక్యత
బ్రాహ్మణ సోదరులకి, అక్కలకి, అన్నలకి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఏ సహాయం కావాలన్నా కంది శ్రీనివాసరెడ్డి అంటే ముందుంటాడు మీ సమాజం కోసమని గుర్తుపెట్టుకోండి. ఏ సహాయం కావాలన్నా, ఎనీథింగ్. ప్రజలతో మమేకం కావడంలో అందరికంటే ముందుంటారు కంది శ్రీనివాసరెడ్డి. తాజాగా జయనద్లోనూ స్థానికులతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక హోటల్లో టీ తాగుతూ మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ తాను అండగా ఉంటానని శ్రీనివాసరెడ్డి అభయమిచ్చారు. ఆ తర్వాత కంటి చూపు లేని మాణిక్రావును పరామర్శించారు. పుట్టుక నుంచే చూపును కోల్పోయిన మాణిక్రావుకు ఆర్థిక సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. తదనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న అక్సర్ బేగంను పరామర్శించారాయన. ఆమె దీన పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి జైనద్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అపరిశుభ్రంగా ఉన్న కోనేరు పునర్నిర్మాణానికి గ్రామస్తులతో పాటు తన వంతుగా సాయం అందించారు. 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జైనద్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఒక గొప్ప సంకల్పంతోని ఉక్కు పిడికిలి బిగించి కోనేరును బాగు చేసుకోవడానికి, స్వామివారి దయా కృపా కటాక్షాలు పొందడానికి ఒక గొప్ప సంకల్పం తలపెట్టిండ్రు. ఆ సంకల్పానికి నేను మద్దతు తెలియజేస్తున్నా. నా వంతుగా విరాళం అందజేస్తున్నా. దాతలందరూ కూడా, ఇది పెద్ద దేవుడి పెళ్లికి అందరు చుట్టాలమే. దేవుడి పెళ్లి జరిగితే, దేవుడి లగ్గం జరిగితే బొట్టు పెట్టి ఎవరిని పిలవాల్సిన పని లేదు, అందరం చుట్టాలమే. సో దాతలందరూ కూడా తమ వంతుగా ముందుకు రావాలని కోరుకుంటున్నా. నా వంతుగా నేను నా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నా. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా, జైనత్ గ్రామానికే కాకుండా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా సిరి సంపదలు, శాంతి, సౌభాగ్యాలు అన్నిటినీ ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కోనేరు నిర్మాణం కోసం జైనత్ గ్రామ ప్రజల అద్భుతమైనటువంటి సంకల్పానికి మద్దతుగా కంది శ్రీనివాసరెడ్డి అనే నేను నా వంతుగా తక్షణం 50,000 రూపాయల్ని జైనత్ గ్రామ కోనేరు నిర్మాణానికి నా వంతుగా విరాళం ప్రకటిస్తున్నా. అలాగే ఇది దేవుడి పెళ్లికి అందరూ చుట్టాలే. వీలైనంతగా దాతలు ముందుకొచ్చి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి కోనేరు నిర్మాణానికి సహకారం చేసి మీ భక్తి ప్రవృత్తుల్ని చాటుకోవాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా. దేవుడి దయ ఆశీస్సులు ఉన్నంత కాలం లక్ష్మీనారాయణ స్వామి సేవలోనే మేము తరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులుతో ఆదిలాబాద్ ప్రాంతం అంతా సిరి సంపదలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నా మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఇలా ఓవైపు బీజేపీలోకి వచ్చే నాయకులు, కార్యకర్తలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూనే మరోవైపు నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రతిరోజు బిజీ షెడ్యూల్ తో సాగిపోతున్నారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డిపై అన్ని వర్గాల జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కంది సీనన్న నిజంగానే ప్రజా నాయకుడని కీర్తిస్తున్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ఈసారి బీజేపీ తరపున కంది శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకులు కూడా కంది శ్రీనివాసరెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఖాయమని చెబుతున్నారు. భయం లేని